భారతదేశం నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న తన బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకొచ్చింది. అది సాధారణంగా కాదు, ఏకంగా 104 టన్నుల గోల్డ్. ఇది ఎందుకు జరిగింది? ప్రపంచానికి ఏ సందేశం ఇచ్చింది? తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్న తన బంగారం నిల్వలలో నుంచి 104 టన్నుల గోల్డ్ను తిరిగి ఇండియాకు తీసుకువచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద ఈ బంగారం భద్రంగా ఉంచబడింది. ఎందుకు విదేశాల్లో గోల్డ్ ఉంచుతారు? ఇది చాలా మందికి సందేహం. దేశాలు తమ గోల్డ్ను విదేశాల్లో ఉంచడం వెనుక కారణాలు: అంతర్జాతీయ ట్రేడింగ్ సులభం కావడం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో త్వరగా ఉపయోగించుకోవడం, సేఫ్టీ మరియు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో యాక్సెస్. అయితే ఇప్పుడు ఎందుకు ఇండియాకు తీసుకొచ్చారు? ఇది చాలా కీలకమైన విషయం. ప్రధాన కారణాలు: దేశంలో భద్రతపై నమ్మకం పెరగడం, గ్లోబల్ టెన్షన్స్, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, స్వదేశంలోనే ఆస్తులను ఉంచాలనే వ్యూహం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం. 104 టన్నుల గోల్డ్ అంటే ఎంత? సుమారు లక్షల కోట్ల రూపాయల విలువ. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద బలం. ఇండియా ఇప్పుడు తన ఆస్తులపై పూర్తి నియంత్రణ కోరుకుంటోంది. గ్లోబల్ లెవెల్లో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. మేక్ ఇన్ ఇండియా తర్వాత కీప్ ఇన్ ఇండియా స్ట్రాటజీ కూడా మొదలైంది. ఇది కొత్త విషయం కాదు, ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత గోల్డ్ను తిరిగి తీసుకొచ్చింది. కానీ ఈసారి పరిమాణం చాలా ఎక్కువ కావడం ప్రత్యేకం. ఇది కేవలం గోల్డ్ ట్రాన్స్పోర్ట్ కాదు, ఇది భారతదేశం తీసుకుంటున్న ఆర్థిక స్వావలంబన దిశలో ఒక పెద్ద అడుగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.